హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టెట్కి సంబంధించిన సోషల్ కంటెంట్లో భాగంగా పార్ట్ 7. ఇందులో 241 ప్రశ్న నుంచి 280 ప్రశ్న వరకు ఆప్షను పైన క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్కి ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్ని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. సంధ్య మేకల హాయ్, అట్లనే శ్రావణి హాయ్ సార్, హాయ్. మానసమన్నే హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అట్లనే బోయిని లక్ష్మి గుడ్ ఈవినింగ్. హాయ్ సుభాషిని హాయ్. హుమేరా గుడ్ ఈవినింగ్ హుమేరా. హాయ్ వెల్కమ్. హాయ్. యవీందర్ హాయ్, గుడ్ ఈవినింగ్. చిన్ను గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. పేపర్ 1 పేపర్ 2 సార్. బోయిని లక్ష్మి గుడ్ ఈవినింగ్. బోయిని లక్ష్మి అందరికీ గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా మానసమన్ని, బోయిని లక్ష్మి, సుహాసిని, హుమేరా, చిన్ను, బోయిని లక్ష్మి, శ్రావణి, సంధ్య వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మన లైవ్లో ఉంటున్న వాళ్ళే. ప్రతి క్వశ్చన్కు ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. లాస్ట్ క్వశ్చన్ వరకు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీతో మాట్లాడతా. ఎన్ని క్వశ్చన్స్ మీరు రైట్ ఆన్సర్ని కమెంట్ చేసారో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేయాలి. హాయ్ సుమలత గుడ్ ఈవినింగ్. రవి సారు గుడ్ ఈవినింగ్. తర్వాత సుహాసిని మీ వీడియోస్లో బిట్స్ 3 వచ్చాయి సార్, గుడ్ ఈవినింగ్. ఎక్కడ 3 వచ్చినాయి? బిట్స్ 3 వచ్చాయి. లక్ష్మి స్నిగ్ధ గుడ్ ఈవినింగ్. లక్ష్మీ స్నిగ్ధ. అన్నా వీ వాంట్ మెథడ్స్. సబ్జెక్ట్ వైజ్గా మెథడ్స్ కూడా తీసుకొస్తున్నాం. మధ్యలో మెథడ్కి సంబంధించిన కంటెంట్ కూడా యాడ్ అవుతుంది. మెథడ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. స్పెషల్గా ఏమన్నా వీడియో చేయాలంటే చూద్దాం. చలో లైవ్లో క్లాస్లోకి అయితే వెళ్దాం. మీరు ఒక్కసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకటి ప్రతి క్వశ్చన్ కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయాలి. మీరు అట్లా తెలియజేసి 280 ప్రశ్న వరకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్లో ఖచ్చితంగా మీతో మాట్లాడితే ఎన్ని క్వశ్చన్స్కి మీరు రైట్ ఆన్సర్ చేసిరు. శృతిక గుడ్ ఈవినింగ్. నాచగోని శారద గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, క్లాస్లోకి అయితే వెళ్దాం. 241 ప్రశ్న. కామిని అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా. కామిని అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, కైగా అణు విద్యుత్ కేంద్రం, నరోరా అణు విద్యుత్ కేంద్రం. ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి. కామిని అణు రియాక్టర్ అనేది కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 242 ప్రశ్న. సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎస్టిపిఎస్ అంటే ఏంది? సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎస్టిపిఎస్ అంటే ఏంది? 4000 మెగావాట్ల కంటే ఎక్కువ గల ప్రాజెక్టు, 1000 మెగావాట్ల కంటే ఎక్కువ గల ప్రాజెక్టు, 1000 మెగావాట్ల కంటే తక్కువ గల ప్రాజెక్టు. పైన ఉన్న 3 ఆప్షన్స్లో ఏది కాదు? ప్రశ్న. ఆన్సర్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 1000 మెగావాట్ల కంటే ఎక్కువ గల ప్రాజెక్టును ఎస్టిపిఎస్ అంటారు. 243 ప్రశ్న.
ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. లాస్ట్ వరకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండు 243వ ప్రశ్న. ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ అటామిక్ రీసెర్చ్. ఇక్కడ 243వ ప్రశ్నకి తమిళనాడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తారు. వెరీ గుడ్. 244వ ప్రశ్న. ఈ కింది వాటిలో ఏది సంప్రదాయ వనరు కాదు? కింది వాటిలో ఏది సంప్రదాయ వనరు కాదు? బొగ్గు, ముడి చమురు, సౌరశక్తి, అణుశక్తి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సౌరశక్తి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 సంప్రదాయ వనరు కాదు. 245వ ప్రశ్న. మన దేశంలో మొట్టమొదటిసారిగా అంటే 1897లో విద్యుత్ శక్తి ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? ఇదే క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తామండి. మన దేశంలో, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1897లో విద్యుత్ శక్తి ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? శివసముద్రం, డార్జిలింగ్, తాల్చేర్, నంగల్. ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. 245వ ప్రశ్న. డార్జిలింగ్ అనేది రైట్ ఆన్సర్ అండి. మొట్టమొదటిసారిగా విద్యుత్ శక్తి డార్జిలింగ్లో ప్రారంభమైంది. వెరీ గుడ్ ఆన్సర్. అందరూ కూడా రైట్ ఆన్సర్ని కమెంట్ చేశారు. వెరీ గుడ్. 246వ ప్రశ్న. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిరు? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిరు? 1948, 1962, 1980, 1975. ఆన్సర్ని కమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1975 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 247వ ప్రశ్న. రీహాండ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? రీహాండ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ కూడా లేదు, ఓన్లీ ఎగ్జామ్ ఇది. సో ఖచ్చితంగా మీరు కమెంట్ రూపంలో సమాధానం తెలియజేసినప్పుడే మీరు చూస్తున్న దానికి యూజ్ అవుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. రీహాండ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వెరీ గుడ్ ఆన్సర్. కొంతమంది కన్ఫ్యూజన్లో వేరే ఆన్సర్ను కూడా కమెంట్ చేస్తారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 248వ ప్రశ్న. దేశంలో 4వ అణు విద్యుత్ కేంద్రం నరోరా ఎక్కడ ఉంది? దేశంలో 4వ అణు విద్యుత్ కేంద్రం నరోరా ఎక్కడ ఉంది? గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి. ఉత్తరప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 249వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏ శక్తి వనరు సంప్రదాయేతర శక్తి వనరు కాదు? ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ నుంచి క్వశ్చన్ మార్క్ వరకు మ్యాండేటరీగా క్వశ్చన్ క్లియర్గా చదివినప్పుడే మీరు రైట్ ఆన్సర్ని కమెంట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో అయినా, ఇక్కడ లైవ్లో అయినా, ఎక్కడైనా. ఈ కింది వాటిలో ఏ శక్తి వనరు సంప్రదాయేతర శక్తి వనరు కాదు? సూర్యరశ్మి, అణుశక్తి, పవనశక్తి, వేల తరంగాలు. ఇక్కడ 249వ ప్రశ్నకి అణుశక్తి అనేది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్. నెక్స్ట్ 250వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో థర్మల్ పవర్ స్టేషన్లో సరికానిది
ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో థర్మల్ పవర్ స్టేషన్లో సరికానిదేది? ఉత్తరప్రదేశ్ దాద్రి, పశ్చిమ బెంగాల్ ఫరక్కా, ఛత్తీస్గఢ్ ఊంచహర్, కేరళ కాయంకులం. 250 ప్రశ్నకి ఆన్సర్ని సరికానిదేదో గుర్తించాలి. వెరీ గుడ్. ఆన్సర్ని కమెంట్ రూపంలో సమాధానం తెలియజేసే ప్రయత్నం చేయండి. మిత్రులు ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే 100% లైక్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కేరళ కాయంకులం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది థర్మల్ పవర్ స్టేషన్లో సరికానిది.